ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేబినెట్లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా తెలంగాణ రైతాంగానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే రుణమాఫీపై జీవో విధి విధానాలు వస్తాయన్నారు. మీరు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని తెలియజేశారు. ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే జీవో విధి విధానాలు వస్తాయి. మీరు తీసుకున్న రుణమాఫీ అయితే రుణం భవిష్యత్తులో మీరు వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేయబోతా ఉంది. ఇది రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిర్ణయంగా భావిస్తూ మీరందరూ ఈ యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం మాట నిలుపుకున్నటువంటి సందర్భంలో మరొకసారి రైతులందరికీ నా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తాను. ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే జీవో విధి విధానాలు వస్తాయి. మీరు తీసుకున్న రుణమాఫీ అయితే రుణం భవిష్యత్తులో మీరు వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేయబోతా ఉంది. ఇది రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిర్ణయంగా భావిస్తూ మీరందరూ ఈ యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం మాట నిలుపుకున్నటువంటి సందర్భంలో మరొకసారి రైతులందరికీ నా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తాను.